కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రేపు ఇందిరమ్మ ఇళ్ల పండుగ ప్రారంభంగానుంది. రేపు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మారుమూల గిరిజనగూడమైన కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెడీ అయిపోయింది. హెలిప్యాడ్ నుంచి సార్ బయటకు వచ్చిన తర్వాత ఈ గిరిజనులు వాళ్ళ సాంప్రదాయ నృత్యాలతో వాళ్ళ సార్ని తీసుకొని అక్కడి నుంచి ఇళ్ళన్నీ పైలాన ఆవిష్కరణ జరుగుతుంది. పైలాన ఆవిష్కరణ తర్వాత ఇళ్ళన్నీ ఓపెన్ చేసి సార్ అందరితో లబ్ధిదారులతో అందరితోని వాళ్ళని సంతోషాన్ని పంచుకొని అక్కడి నుంచి వాళ్ళందరితో ఒక చిన్న గ్యాదరింగ్, హ్యాపీనెస్ గ్యాదరింగ్ లాగా ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మాట్లాడేసి మళ్ళీ సార్ ఇక్కడి నుంచి కాగజ్నగర్ ఎక్స్‌రోడ్కి వెళ్ళిపోతారు. సో మ్యాక్సిమం అందరూ కొలాంసే ఉన్నారు లబ్ధిదారులు అందరూ. సో అవన్నీ రెడీ అయిపోతున్నాయి. అన్నీ హుటాహుటిని రెడీ చేసేసాం, అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకొకటి మోడల్ హౌస్ ఒకటి కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ. అది ఈ కొత్త టెక్నాలజీతో అది కూడా చూస్తారు సార్. కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో మొత్తం 36 కుటుంబాలుండగా 144 మంది నివసిస్తున్నారు. గత ఏడాది ఈ గూడానికి రేవంత్ ప్రభుత్వం 26 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో ఇప్పటికే 25 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రేపు సీఎం చేతుల మీదుగా ఈ ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ మారుమూల గిరిజన గ్రామమైన ఈ కొలాంసు గోండ్స్ ఉండే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు రావడం ఇక్కడ ఈ ప్రాంత వాసుల అదృష్టంగా భావిస్తున్నాము. మరియు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కావించడం జరిగింది. ఇన్నాళ్ళు ఈ గూడానికి పోడు వ్యవసాయమే ఆధారం. పట్టాలు లేవు, కరెంటు లేదు, సరైన రోడ్డు లేదు. కానీ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వస్తుండటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. గూడానికి అంతర్గత సీసీ రోడ్లు వేశారు, స్తంభాలు నాటి ఇంటింటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కష్టాలు తీర్చారు. ఒకే ఒక్క ఏడాదిలో గూడెం రూపురేఖలు మారిపోయాయి. మాకు రేకుల ఇల్లు ఉండే, ఇప్పుడు మా సీఎం సార్ వచ్చినప్పుడు ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. అయితే ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు మాకు ఏమీ లేకుండే, ఇప్పుడు మాకు రోడ్ వచ్చింది, మాకు కంబల వైరు మొత్తం కంప్లీట్ అయింది మా ఊళ్ళో. ఊరంతా పండుగ వాతావరణం ఉంటే ఒకే ఒక్క ఇల్లు మాత్రం ఆవేదనలో మునిగిపోయింది. మంజూరైన 26 ఇళ్లలో ఆత్రం గంగూబాయి అనే వృద్ధురాలి ఇల్లు మాత్రం ఆగిపోయింది. కొడుకు కోడలు చనిపోవటంతో మనవరాళ్లు వైశాలి, అంజలిలు బాధ్యతని గంగూబాయి, ఆమె భర్త భీమ్ చూసుకునేవారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిన కొన్ని రోజులకే గంగూబాయి అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె చనిపోవటంతో ఇల్లు రద్దయింది. ప్రస్తుతం ఆ ఇద్దరు అనాథ పిల్లల భారం వృద్ధుడైన తాత ఆత్రం భీంపై పడింది. రేపు గూడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించి ఆ పిల్లలకి ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారి భవిష్యత్తుకు అండగా నిలవాలని ఆ కుటుంబం ఆశగా ఎదురు చూస్తోంది. నాకు ఇల్లు రాలేదు, అందరికి వచ్చింది, నాకు ఇల్లు క్యాన్సల్ అయింది, నాకు రాలేదు. అది నా భార్య చల్లిపోయింది, దాని మీద పేరుండే. ఇప్పుడు నాది ఆధారం ఏముంది, పేరేనా, ఇల్లు రావాలి. మా నాన్నమ్మకి వచ్చింది, అయితే క్యాన్సల్ అయింది. మా అమ్మ చనిపోయింది, మా నాన్న కూడా చనిపోయిండు. రేపు సీఎం వస్తాడు, మాకు ఏమో కొత్త ఇల్లు లేవు, రేపు పండుగ చేస్తాండ్రు, మేమేమో అట్లనే ఉండాలి. మా అక్క మా నాన్న లేరు, అందుకోసం